చెప్పుకునే వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు, చేసేవాళ్ళ వల్ల మాత్రమే చాలా ఉపయోగం దేవునికి ఉంది. కానీ ఇవాళ క్రైస్తవ్యం అంతా ఎలా ఉందంటే, దేవుని ఎరుగుదము ఎప్పటి నుంచి, మా తాతలు తెలుసు, వాళ్ళ తాతలు తెలుసు, వాళ్ళ ముత్తాతలు తెలుసు, దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు. కానీ వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో ప్రశ్నలు అయ్యండి. వారు చేసేటువంటి క్రియల వల్ల దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి సృష్టికర్త అయ్యే దేవుణ్ణి వాక్యాసరంగా ఎరగలేనట్టి భక్తిహీనతతో ప్రపంచం కొనసాగుతూ ఉంది. ఆ భక్తి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే భావాన్ని భూమి మీద కన్నా మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎంత ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి దైవజనుడా నీవైతే ఏం సంపాదించాలా? దైవజనుడా నీవైతే ఏం సంపాదించాలా? డబ్బునా, బంగారన్నా, కీర్తినా, కిరీటన్నా, కనకన్నా ఏందో సంపాదించాలా? ఏవి సంపాదించినా అవి నీతో వచ్చేవి కావుగా, ఏదో ఏదైనా వాటిని విడిచిపెట్టి వెళ్ళాలిగా. కాబట్టి వాటిని కాకుండా ఏమి సంపాదించాలో పౌలు జ్ఞాపకం చేశాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ భాగాన్ని. అపోస్తలుడైన పౌలు తిమోతికి తన పత్రికను రాస్తూ 6వ అధ్యాయం 11వ భాగంలో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దైవజనుడా నీవైతే ఏంటిని లోకాన్ని, లోకములో ఉన్న ఆచారాలను, పద్ధతులను, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి అడ్డంకులను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడాలని కోరుతున్నాడు. అంటే భక్తి అని అన్నాడు. ఏ భక్తి? వాక్యానికి, సత్యవాక్యానికి ఆధారమైన భక్తిని నేర్చుకోవాలని, సంపాదించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం కాబట్టి ఒక క్రైస్తవుగా ఈ లోకంలో ఏం వెతకాలండి? ఏం వెతకాలని దేవుడు కోరుతున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ భాగం ఏం చెప్తున్నాడు ప్రభువైన యేసు? మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. నీతిని వెతికే వారు ఎక్కడున్నారు? రాజ్యాన్ని వెతికి వారు ఎక్కడున్నారు? సరిపోగానే పరలోకం కావాలా? ఏడ మాత్రం భూమి మీద బ్రతికినంతకాలం లోకాన్ని వెతుకుతాం, సరిపోగానే పెట్టగానే పరలోకం కావాలా? వచ్చిందా? ఏమండి, ఈ లోకంలో బతికినంతకాలం అనుసరించేదేమో దెయ్యాల భక్తిని, లోక సమయం భక్తిని, చనిపోగానే దేవుడు పరలోకం వేస్తాడేంటి? ఏదో ఈ లోకంలో నామకార్థ భక్తిగా జీవించి మరణించి ఏదో సమాధి పెట్లో పెట్టి 3వ తేదీన ఆదరణ కోటాన్నో 11 రోజులు జ్ఞాపకాలు కూడా పెట్టినంత మాత్రాన ఆడు క్రైస్తవ భక్తుడు ఏం కాడు అవుతాడా? అవడం భూమి మీద బ్రతికి ఉండగానే ఏం చేయాలట? వెతకాలి. కాబట్టి రాబోలో ఒక మనకు మంచి పునాది. ఏ పునాది? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొలుసు ఉన్నారు. మీ భక్తి కోసం రాబోయే కాలానికి ఎవరో వేయరు. మీ భక్తి జీవితానికి పునాదులు మీరే వేసుకోవాలి. నా భక్తికి మీరు బాధ్యులు గారు, మీ భక్తికి నేను బాధ్యులు కాదు. ఎవరి భక్తిని వాళ్ళు వాక్యాసరంగా సరిచేసుకోగలిగితేనే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి భక్తే మార్గమే. కానీ అది వాక్యాసరంగా లేకపోతే, అది అక్రమం అయితే ఉపయోగం ఉందా? అంటే క్రమము అనే అర్థం ఏంటంటే ఆర్డర్. అది వాక్యానుసారమైంది. డిజార్డర్ అంటే అక్రమమైంది. కాబట్టి మత్తయి సువార్త 7:20 ఏం చెప్తున్నాడు? అక్రమము చేయవారులారా. అక్రమం అంటే అర్థం ఏంటో తెలుసంటే బ్యాంకుల్ని రాపిడి చేయడం కాదు, బ్యాంకులు దోపిడీ అని కాదు, లేదా దారి దోపిడీ అని కాదు. ఇక్కడ మనం వాక్యాసంగా గమనిస్తే క్రైస్తవులు అక్రమకారులు ఎక్కడ అంటే